ఏంటండి, కమర్షియల్ చారిటీయా ఏంటిది దీని బ్యాక్? నేను షో చేస్తే అది చారిటీయే. ఓకే, నేను నా కోసం నేను ఎప్పుడు చేసుకోను. సో ఆల్ దిస్ నేను చేసే ఇది కన్ఫర్మ్గా చారిటీకి వెళ్తుంది. అది ఎంత వెళ్ళింది ఎవ్రీథింగ్ షో అయిన 1 వీక్లో నేనే పబ్లిక్లో నేనే ఒక ప్రెస్ నోట్ డెఫినెట్గా ఇస్తాను. ఓకే, అంటే నాకు చాలా చేయాలని ఉంది. రోజు నేను ఐ సీ సో మెనీ థింగ్స్, అనాథాశ్రమాలు కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ, సో మెనీ థింగ్స్. సో వాట్ ఎవర్ ద money I am making profit in this concept definitely will go to charity only. Okay. Definitely 1 week of time లో అది ప్రెస్ నోట్ ఇస్తాను. ఓకే, ఈ 4 ప్లేస్లో చేస్తున్నారు కదా, ఈ 4 ప్లేస్లలో ఈ ఉండే ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్ తమన్ గారి ప్లేలిస్ట్ అయినా లేకపోతే ఏమన్నా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయారు? నా ప్లేలిస్టే. నాకే 44 పాటలు ఉన్నాయి. అది ఎలా కరెక్ట్గా కోరియోగ్రాఫ్ చేసి ఎలా చేయాలి అని మొత్తం టీం అసలు బ్రెయిన్ స్ట్రామ్ చేస్తున్నాం అనమాట. సో అండ్ మనకి తమిళ్ హిట్స్ ఉన్నాయి, దాని తర్వాత పునీత్ రాజ్కుమార్ గారితో హిట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కమ్యూనేటివ్గా అన్ని డెసిషన్స్ తీసుకుని, అండ్ తమిళ్లో కూడా మనకి వీ హ్యావ్ గ్రేట్ హిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కరెక్ట్గా తీసుకుని ఎలా ఈ మొత్తం ఈ సౌత్ ఇండియా టూర్ని ఎలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేద్దామని చేస్తున్నాం. ఓకే అండి, ఇంకొక క్వశ్చన్ ఇది. నో ప్రాబ్లం, కొంచెం ముందు రానా? కూర్చోండి. ఇంకొకటి అండి, ఇక్కడ ఆడియో కంపెనీలు పర్మిషన్ తీసుకోవాలనేది ఒకటి వినపడుతుంది ఎక్కువ. మీ పాటలకు కూడా మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన పొజిషన్ ఉందా, ఏంటి పరిస్థితి దాన్ని? వాట్ ఇస్ దట్? ఐపీఆర్ఎస్ పర్మిషన్స్ తీసేసుకుంటాం. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే మనం డెఫినెట్గా విల్ ఫాలో ఆల్ ది ప్రోటోకాల్స్. అది వెరీ ఇంపార్టెంట్. అది ఎవరైనా సరే ఫాలో అవ్వాల్సిందే. ఓకే అండి, ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఓజీ అని టైటిల్ పెట్టారు, దీంట్లో ఆల్ మిక్స్ అందరి హీరోల పాటలు ఉంటాయా? అందరి హీరోల పాటలు ఉంటాయి డెఫినెట్గా. ఓజీ అనేది మేము తీసుకున్న ఒక టూర్. ఈ తమన్ లైవ్ ఇన్ కాన్సర్ట్ రుద్ది బోర్ కొట్టేసింది. సో సంథింగ్ ఒక ఐకానిక్గా ఒక పేరు ఉంది కాబట్టి మనకి లైఫ్లో ఆ బ్లెస్సింగ్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు నేను చెప్పాను కదా ముందరే, అనిరుద్ధ్ గారికి ఎలా హుకుమ్ టూర్ని తను వేసుకుని ఎంత బాగా చేసుకున్నారు, ఎంత బ్యూటిఫుల్గా తీసుకెళ్లారు. సో అలా మనం జరిగిన మన ఓజీ టూర్ని మనం ఓజీ అనే ఒక టూర్ని ఆ నేమ్ని జాగ్రత్తగా ఇంకా బ్యూటిఫుల్గా తీసుకెళ్దాం అంతే. అంటే ఇలాంటి ఈవెంట్స్ చేయటం వల్ల మీకు ఇంకా వర్క్ చేయాలి అని ఒక బూస్టప్ అనేది బిల్డప్ అవుతుంది. డెఫినెట్గా అండి, బికాస్ ద పబ్లిక్ ఇంటరాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా దగ్గర వచ్చే మ్యూజిషియన్స్ కూడా అదే చెప్తాను, మీరు చాలా షోలు చేయండి. సో మీకు ఏ పాటలు వర్కౌట్ అవుతున్నాయో తెలుసు, ఏ పాటలకి చప్పట్లు కొడతారో తెలుస్తుంది కదా. సో బీయింగ్ విత్ ద పబ్లిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ కాన్సెప్ట్ విల్ ఆల్వేస్ మమ్మల్ని ఈ పాటకి ఏంటి ఇంత బ్యూటిఫుల్గా అప్లాస్ వస్తుంది, ఓకే ఇది బాగా దే ఆర్ లైకింగ్ ద మోస్ట్ అని అనిపిస్తుంది. ఏ పాటకి డాన్స్ ఆడుతున్నారు, ఏ పాటకి చప్పట్లు కొడుతున్నారు అన్ని మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఇట్స్ గుడ్ పబ్లిక్ రిలేషన్ అండి యాక్చువల్లీ. ఎక్స్క్లూజివ్గా ఇంకా రివీల్ చేయని వాటిని మీ కన్సర్ట్లో రివీల్ చేసే అవకాశం ఉందా రాబోయే? ఒక పాట చేద్దాం అనుకుంటున్నాం వైజాగ్లో. సో పర్మిషన్స్ అన్ని తీసుకుంటున్నాము. సో ఆల్రెడీ దీని ముందర ఒక సినిమాకి చేసిన ఒక సాంగ్ ఉంది, అది ఆ రోజు September 25th రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఎనీ సెలబ్రిటీస్ విజిట్స్ కూడా ఉంటాయా మీకు? చాలా మంది వస్తున్నారు, ఒక్కొక్కరుగా వీ వాంట్ టు గివ్ మాకు ఇన్వైట్స్ నిన్నే వచ్చాయన్నమాట. సాటర్డే వచ్చింది మాకు ఇన్వైట్స్. సో వీ ప్లాన్ టు గో విత్ ద ఫ్లో అనమాట. సో ఎవరెవరు వస్తున్నారు, బికాస్ సెలబ్రిటీస్ని పిలిచినా కరెక్ట్గా ఎవరు హ్యాసిల్ ఫ్రీగా పబ్లిక్కి ఏ డిస్టర్బెన్స్ లేని ఒక సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు వస్తే మాకు ఇంకా హ్యాపీ. ఎందుకంటే రోడ్లు ఇదే బ్లాక్ అయిపోవడాలు, మళ్ళీ వాళ్ళకి ఏం హ్యాసిల్ ఫ్రీగా ఉండకూడదు కదా. సో అలా ఆలోచిస్తున్నాం అనమాట. ఐఎమ్ టాకింగ్ విత్ ఎవ్రీవన్. మాకు ఎవరు వచ్చినా ఐ విల్ బీ హ్యాపీయెస్ట్. బట్ నా కోసం ఎవరు వస్తున్నారో, తమన్ కోసం ఎవరు వస్తున్నారో డెఫినెట్గా వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్తాం. 2 more daysలో ఒక అప్డేట్ అనేది అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. NPK 111 దాని వరకు అయిపోయిందా? అయిపోయింది, ఆల్మోస్ట్ ఇవాళ అయిపోతుంది. ఓకే, June 10th చెప్పు. మీరు బాలకృష్ణ గారి సినిమా అనగానే కొంచెం పూనకం వచ్చేస్తుంది. గోపిచంద్ మల్లేన్ గారు కూడా ఒక ట్వీట్ వేశారు, నువ్వు సృష్టించబోయే విధ్వంసం గురించి వెయిట్ చేస్తున్నా అని. సో ఏంటి, ఎలా ఉండబోతుంది అంటే ఒక 2 daysలో? లేదు, నిజంగా లైక్ నేను నెవర్ బీన్ ఫేక్గా నేను ఎప్పుడు ఉండింది లేదు లైఫ్లో. నాకు హై అవుతే హై డెఫినెట్గా పనిచేసుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మామూలుగా లేదు అయితే టీచర్ అసలు వేరే లెవెల్లో తీశారు. అసలు ఆ బాలయ్య గారిని మీరు అందరూ చూస్తారు కదా, వేరే లెవెల్లో చూస్తారని. ఇది అన్ని ఇప్పుడు జరిగే అన్ని సినిమాలు, ఇట్లు అర్జున డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సినిమా, లెనిన్ అఖిల్ గారికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవబోతుంది సినిమా. అండ్ ఆదర్శ కుటుంబం అసలు అది ఎన్ని రోజులు ఆడుతుందో ఎవరికి తెలియదు, అలా ఉంది సినిమా. అసలు అంత ఫన్గా ఉంది అసలు వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో.
అండ్ బాబీ సినిమా కూడా చిరంజీవి గారు. చిరంజీవి గారి సినిమా అసలు అంతే, అది నెక్స్ట్ లెవెల్ అది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ అండ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఈ నెక్స్ట్ జరగబోయే నా సినిమాలన్నీ ఇట్లు అర్జున కానీ, లెనిన్ కానీ, మెగా 158 కానీ, దాని తర్వాత ఎన్బికే 111 కానీ, అండ్ ఆదర్శ కుటుంబం కానీ, అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు. కథ నుంచే నాకు అర్థమైపోతుంది, బికాస్ దానికి కుదిరిన పాటలు కూడా అర్థమైపోతుంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ ఆఫ్ టాలీవుడ్ ఇస్ గోయింగ్ టు రీగెయిన్ అని అనిపిస్తుంది. చిరంజీవి గారితో అంటే కమర్షియల్ సినిమా పడలేదు మీకు, గాడ్ ఫాదర్ పడింది. అన్ని నా ఇంటర్వ్యూలు అన్ని నీతోనే అన్ని వర్కౌట్ అవుతాయి తెలుసా. నీతో నేను మీసం తిప్పితే నాకు అక్కడ సెట్ అవుతుంది. ఏదో నీతో నాకు ఏదో పూర్వజన్మ కనెక్షన్ ఉంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఓజీ టూర్. థ్యాంక్ యూ నాన్న. నీ 2.5 గంట ఇంటర్వ్యూలు కూడా చూశాను, చాలా అసలు ఎంత ఓపిక నీకు, అసలు హ్యాట్స్ ఆఫ్ నీకు అసలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హాయ్ తమన్. అన్నయ్య, హౌ ఆర్ యూ? ఫైన్. ఎస్, ఓజీ అనగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఆ వైబ్ కానీ డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ పేరు పెట్టినందుకు సాధకతంగా వాళ్ళకి ఏం చేయబోతున్నారు? వాళ్ళకని కాదు, జస్ట్ ఈ ఆల్బమ్ ఎవరెవరు, బికాస్ పర్టికులర్గా ఒక దానికి మాత్రం పాట హిట్ అవ్వదు. ఇట్ హ్యాస్ టు వర్క్ ఫర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు నేను మొన్న మైకిల్ జాక్సన్ సినిమా వచ్చినా కూడా గన్స్ అండ్ రోసెస్ పెట్టుకుని అందరూ ఎంజాయ్ చేశారు. సో దిస్ కాన్సెప్ట్ విల్ వర్క్ మ్యాజిక్ అండి. పీపుల్, బికాస్ మా ప్లేలిస్ట్ మేమే చూస్తుంటే మాకే అసలు ఎనర్జీ తట్టుకోలేకపోతుంది. దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అంటే ఒక్కొక్క పాటకి జరిగిపోయే ఫైర్ వర్క్స్ కానీ, ఎల్ఈడీస్ కానీ, 3Ds వర్క్ కానీ, డాన్స్ కానీ, సో మెనీ. కొంచెం సన్నపడినట్టు కనిపించలే? అవును, బాగా. ఇవన్నీ లాస్ట్ 15 రోజులుగా డాన్స్ ఆడి విపరీతంగా అసలు ఇంకా వేరే లెవెల్గా చేస్తున్నాం అనమాట. అలా అంటే ఇప్పుడు కంపారిజన్ కాదని